హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేనైతే ఈరోజు సండే అవడంతో ఇదిగోండి ఈ పిల్లర్స్ అంటారు, గొరసలు అంటారండి. కానీ వీటి ముళ్ళు గుచ్చాయంటే గొప్ప సొలుపు అండి బాబాయ్, చాలా సొలుపు ఇవి. కాకపోతే ఈ టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. ముళ్ళు అలాగే ఉంటాయి, టేస్ట్ అలాగే. ఇదిగోండి ఈ విధంగా అయితే క్లీన్ చేయాలండి. వీటిని బాగా క్లీన్ చేయించిన తర్వాతనే ఏదైనా మనం చేయగలమండి. ఇందులో ఇగోండి అలా కోసి అలా క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చిందండి. ఆ చేపని ఇలా కోసుకొని పసుపుని ఉప్పుని పెట్టేటప్పుడు ఇలాగా కనిపిస్తాయండి. ఫస్ట్ అయితే బాగా పులుసుని తీయాలండి. ఆ కడుపులోని కూడా ఇది ఉంటుంది వేస్ట్, ఆ వేస్ట్ కూడా తీయాలి. తీసినాకైతే చాలా బాగుంటుందండి, గట్టిగా ఉంటాయి. ఇగోండి ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకున్నాను కొన్ని. ఇంకా పులుసుకి ఉంచాను, అది కూడా అప్లోడ్ చేస్తాను. ఫ్రై ముక్కలు అయితే ఇగోండి ఫైనల్గా ఇలాగొచ్చాయి చూడండి. ఇగోండి ఫ్రై ఎప్పుడు చేస్తే ఇలాగొచ్చాయండి. కొంచెం ఫ్రై చేశాను. పులుసుకి అయితే ఇంకా వీటి తలలు అన్నీ ఉన్నాయండి. అవి పులుసు అయితే పెడతానండి, అది కూడా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే ఇది చూడండి. ఇగోండి ఈ విధంగా అయితే వేపడం అయితే జరిగింది. ఇగోండి ఫైనల్గా అయితే తినడానికి కోసం 2 పీసెస్ వేసేసుకున్నానండి. ఇదిగోండి 2 పీసెస్ వేసేసుకున్నాను. నాకు ఫ్రై ముక్కలే కొంచెం ఇష్టం. నెక్స్ట్ ఏంటంటే ఇదిగోండి ఇది కొంచెం పికిల్ అండి, క్యాలీఫ్లవర్ పికిల్ అంటారు కదా, అది క్యాబేజీ పువ్వుది అదనమాట. దాంతో తింటుంటే ఉందండి, ఓహో చెప్పలేనండి మాటల్లోనూ. సరే ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.